ఎన్ఆర్సీ, ఎన్టీఆర్ అండ్ సిఏఏ యాక్ట్ వచ్చిన తర్వాత మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు, ఉద్యమాలను మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఈ నిరసనలో పాల్గొనడానికి పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముస్లిం మహిళా సోదరీమణులందరికీ అలాగే సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల పైచిలకు అవుతాంది. ఎప్పుడూ కూడా ఈ మాదిరి ముస్లిం మహిళా సోదరిమణులు ఇల్లు విడిచి రోడ్డు పైన పోరాటం సాగించడము నేను చూడలేదు. ఇదే మొదటిసారి. పిల్లలతో, చిన్న పిల్లలు ఈ ఎండలో వచ్చి ప్లాకార్డుని వెతుకొని నిలుచుకోవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాధాకరంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని నేను చూస్తా ఉన్నాను. ఎప్పుడు మన భారతదేశంలో ఇలా ఒక మతపరమైన సంబంధించి ఇటువంటి పోరాటం సాగించడము చూడలేదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మన భారతదేశానికి ఒక విశిష్టమైన ఒక ప్లేస్ ఉంది, పేరు ఉంది. ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మన అందరికీ కూడా తెలుసు. మన దేశంలో